సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. టాప్ హీరోల సినిమాలన్నీ కమర్షియల్ యాంగిల్లోనే పురుడు పోసుకుంటున్నాయా? పేరుకు మాత్రమే పాన్ ఇండియాలు, పిక్చర్స్ అన్ని పక్కా కమర్షియల్ గా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయా? క్లాసిక్ తో రాని కలెక్షన్ కమర్షియల్ ఫార్ములాతోని వస్తుందని పరిశ్రమ గుడ్డిగా నమ్మేలా రిజల్ట్ అలా ఎలా వస్తున్నాయి? పైసా వసూల్ మూవీలన్నీ కమర్షియల్ యాంగిల్లోనే ఎక్స్పోజ్ అవుతున్నాయి. చివరకు క్లాసీ సినిమాలు చేసుకునే నాని లాంటి హీరోలు కూడా తమ రేంజ్ పెంచుకోవడానికి దసరా, సరిపోదా శనివారం సినిమాలను కమర్షియల్ గా తీర్చిదిద్ది ఆడియన్స్ ముందుకొచ్చారు. తాజాగా హిట్ 3 పోస్టర్ తో ఇక ముందు కూడా అలాగే వస్తాన్ని చెప్పకనే చెప్పేశాడు. నిజానికి బీసీ సెంటర్స్ మూవ్మెంట్ పట్టేది కమర్షియల్ పిక్చర్సే. కలెక్షన్ రికార్డులన్నీ కమర్షియల్ చిత్రాలతోనే సాధ్యమవుతున్నాయి. ఒకవేళ కమర్షియల్ ఫిలిం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా మినిమం ఓపెనింగ్స్ వస్తున్నాయి. ఇదే నిర్మాతలకు, ట్రేడ్ వర్గాలకు తెగ నచ్చేసింది. అందుకేనేమో బెల్లం బాబు తన భైరవం సినిమాలో పక్కా మ్యాసివ్ గెటప్ తో ఈసారి గట్టెక్కుతాన్ని చెబుతున్నాడు. పరిశ్రమకు పైసా వసూలు చేసి పెట్టేది ప్రస్తుతానికి కమర్షియల్ సినిమాలే అనే సూక్ష్మం దేవరా, పుష్ప 2, డాకు మహారాజ్ రిజల్ట్ చూశాక మరింత స్పష్టంగా అర్థమైంది. చివరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎంతటి ఫ్యామిలీ డ్రామా ఉన్నప్పటికీ స్టోరీ డీలింగ్ బీసీ సెంటర్ ఆడియన్స్ ఓన్ చేసుకునేలా ఉంది. ఇంతకాలం ఈ విషయంలో క్లారిటీ లేకుండా మాట్లాడిన వారు ఇప్పుడు పక్కా కమర్షియల్ అయితేనే మన బొమ్మకు సేలబిలిటీ ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. తారక్ అయితే ఇక తాను చేసే సినిమాలన్నీ బీసీ సెంటర్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే చేయాలని డిసైడ్ అయిపోయాడు. అందుకు తగ్గ కథలు నెరేట్ చేసే వారికే అపాయింట్మెంట్స్ ఇస్తున్నారు.